ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకొని తద్వారా అర్హతను ఆ యోగ్యతను మనం సంపాదించుకొని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. చూద్దాం రండి. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము ఇస్సాకును గురించి ఒక గొప్ప విందు చేశాడంట. దేనికి ఇస్సాకును గురించి గొప్ప విందు చేశాడు అంటే, ఇస్సాకు పెరిగి పాలు విడిచాడంట. ఏం చేశాడు? పెరిగి పాలు విడిచాడు. అందుకని ఆ పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాడు అని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు మనకు విందు చేస్తూ ఉన్నాడు. మనము ఆ విందులో పాల్గొనాలి అంటే అర్హత ఏమిటి అంటే, మనం కూడా పెరగాలి. ఏమవ్వాలి? పెరగాలి. పెరిగి పాలు విడిచాడు పిల్లవాడు అంటే, వాడు దేనికోసం పాలు విడుస్తాడు అంటే బలమైన ఆహారం తినటం కోసం. అంతేనా? ఆహారం తినటం కోసం. వాడు ఇంకా పాలు తాగుతూనే ఉన్నాడు అనుకోండి, ఎదుగుతాడా? ఎదుగుదల వస్తుందా? అవయవాలు ఎదుగుతాయా? ఒక సంవత్సరం దాకా పాలు తాగితే సరిపోద్ది. అంతేగాని 10 సంవత్సరాలకు కూడా వచ్చి మమ్మీ నాకు పాలు ఇవ్వంటే కుదిరిద్దా? మమ్మీ నన్ను ఎత్తుకొని నాకు పాలు ఇవ్వంటే కుదరదు. గ్లాస్లో పాలు తాగితే వేరు, కానీ మమ్మీ చంకనెక్కి నేను పాలు తాగుతానంటే కుదరదు. గాడిదా అంటారు అట్లాంటి వాళ్ళని. జ్ఞానం రాలేదురా నీకు ఇంకా అంటారు. జ్ఞానం లేని వారికి, ఆ అవయవాలు ఎరగని వారిని, ఇంకా పాలు తాగే స్థితిలో ఎదుగుదల లేకుండా ఉన్నారనుకోండి, అవయవాలు ఎదగక, ఏమండి జ్ఞానేంద్రియాలు ఎదగక ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో జబ్బు ఉంది అంటారు. ఏముందంటారు? వాళ్ళకేదో జబ్బు ఉంది, ఏదో వ్యాధి ఉంది అని అంటారు. చూడండి, బైబిల్ గ్రంథం కూడా చదివిస్తూ ఉంది, మనం ఎదిగిన వారంగా ఉండాలంట. ఎలా ఉండాలి? ఎదిగిన వారంగా ఉండాలి. అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. అర్థమైందా? ఇక్కడ రాయబడిన మాట అర్థమైందా? చూడండి, ఇంకా పాలు తాగే స్థితిలో ఉంటే వాళ్ళని ఏమంటారు? శిశువులు అంటారు. అంతేనా? శిశువులు అంటారు. వారు ఏమవ్వాలి అంటే ఎదుగుతూ రావాలి. ఎదుగుతూ రాలేదనుకోండి, వారికి ఏదో జబ్బు ఉంది, వారికి ఏదో వ్యాధి ఉంది అని అంటారు. అవునా? అట్లాంటి వారు విందులకు లేదా ఆర్భాటాలకు లేకుంటే మంచి వాటికి వారిని పిలవరు, ఇంట్లో ఉంచుతారు. జబ్బు కలిగిన వాళ్ళని ఏం చేస్తారు? ఇంట్లో మంచం మీద పడుకోబెడతారు, హాస్పిటల్స్లో ఉంచుతారు. అంతేనా? విందులకు, పెండిళ్లకు, ఫంక్షన్స్కు తీసుకెళ్తారా? తీసుకెళ్ళలేరు కదా. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా గమనించినట్లయితే, మీరు బోధకులుగా ఉండవలసిన వారు అయ్యి ఉన్నాను. మీరు అనేకులకు దేవుని గురించి ప్రకటించవలసిన వారు, దేవుని గురించి చెప్పవలసిన వారై ఉన్నారు. మీ సాక్ష్యముల ద్వారా, మీ జీవితాల ద్వారా దేవుని గురించి అనేకులకు బోధించవలసిన వారై ఉండగా, మీకు మూలపాఠాలు ఒకడు వచ్చి బోధిస్తూ ఉన్నాడు. మూలపాఠాలు అంటే ఏంటి? చర్చికి మానకుండా రారా బాబు, అది ఒక మూలపాఠం. క్రమంగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి, అది ఒక మూలపాఠం. దేవునికి నీ దశమ భాగం ఇవ్వాలి, అది ఒక మూలపాఠం. ఇంకా దేవుని సన్నిధిలో అనేక విషయాలను నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే మూలపాఠాలు. ఏంటివి? మూలపాఠాలు. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన మూలపాఠాలు. ఆదివారం మానక దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రార్థన, సమాజంగా ఎప్పుడు కూడుకుంటే అప్పుడు నేను కూడా వచ్చి ఆ సమాజంగా కూడుకోవాలి, రొట్టె విరుచులో దేవుని ప్రభువులలో పాల్గొనాలి. అన్ని
అన్నిట్లో నేను ముందుండాలి. ఇవన్నీ మూల పాఠాలు, ఇవన్నీ ఒకడు వచ్చి బోధిస్తున్నాడు. ఇదేంటి, మీరు ఇతరులకు చెప్పవలసిన వారై ఉండగా ఒకడు ఇంకా మీకు మూల పాఠాలు బోధిస్తుందంటే మీరు ఇంకా ఏమవ్వలేదు, ఎదగట్లేదు. అలాంటి ఎదగని స్థితిలో ఉన్నప్పుడు ఆ పెళ్లి విందుకు మీకు ఒక విందు చేయబడుతుంది. ఆ విందుకు మీరు అర్హులేనా, పాత్రులైనా ఆలోచించుకోవాలి. ఇస్సాకును బట్టి ఎందుకు అబ్రహాం విందు చేశాడంటే ఇస్సాకు పెరిగి పాలు విడిచాడు, అందుకని అతను గొప్ప విందు చేశాడు. మన జీవితాల్లో గొర్రె పిల్ల పెళ్లి విందు మన కొరకు సిద్ధపడతా ఉంది, మంచిదే. మనందరము పిలువబడ్డాం, మంచిదే. మరి మనం అర్హతను సంపాదించాము. ఏంటి అర్హత అంటే మనలో ఎదుగుదల ఉందా? మేలును కీడును వివేచించే ఆ జ్ఞానేంద్రియాలు దేవుడు మనకి ఇచ్చాడంట. ఏది మేలు, ఏది కీడు, దేవుని కొరకు ఎలా నిలవాలి, దేవుని కొరకు ఏం చేయాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఎలా తృప్తిపరచాలి, ఇవన్నీ మూలపాఠాలన్నింటిలో ముందుగా ఉండాలి. అన్నిట్లో మనందరం కూడా అభ్యాసము పొందిన వారిగా ఉండాలి. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వయసు వచ్చిన వారు అనే మాట కింద పరిపూర్ణుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పరిపూర్ణతలోకి రావాలి, కానీ ఇంకా ఎదగని స్థితి, ఇంకా జబ్బు స్థితి, ఇంకా ఆత్మీయతలో అనగారిన స్థితిలో ఉంటే ఇంకా అప్పుడు ఏమవుతుందంటే శిశువులాగే ఉంటాం. మన కొరకు ఆ గొర్రె పిల్ల పెండి విందుకు మనము అర్హతను కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే మనము ఎదగాలి. ఏం చేయాలి? మనము ఎదగాలి, పరిపూర్ణతలోకి రావాలి. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక చెట్టు దగ్గరకు వచ్చారు. ఒక చెట్టు దగ్గరకు వచ్చి బాగా ఆకలిగా ఉన్నాడు. ఆయన ఫలాల కోసం ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ అంజూరపు చెట్టు అని ఒక చెట్టు, బాగా చెట్టు నిండా ఆకులు పచ్చగా ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన ఆకలి తీరిద్దేమో అని అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసి అక్కడ చెట్టు అంతా చూసి ఎదుగుతూ ఉన్నాడు. ఒక పండైనా దొరికిద్దేమో, ఒక ఫలమైన దొరికిద్దేమో అని చెప్పి వెతుకుతా చూస్తూ ఉంటే ఆకులు పుష్టిగా ఉన్నాయి, కానీ ఒక్క ఫలం కూడా లేదంట. ఏం లేదు, ఒక్క ఫలము కూడా, ఒక్క పండు కూడా లేదంట. ఆకులైతే ఉన్నాయి, అవసరమైంది లేదు. ఆకులు ఉన్నాయి, కాండాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఉండవలసినవన్నీ ఉన్నాయి, కానీ అవసరమైనది ఏంటి? ఫలం. ఆకలిని తీర్చేదేంటి? ఫలం. యేసుని తృప్తిపరిచేదేంటి? ఫలం. ఆ ఫలాలు లేవు ఆ అంజూరపు చెట్టుకి. యేసుక్రీస్తు వారు అన్నారు, ఇది శపించబడును గాక అన్నారు. అది శపించబడిపోయింది, ఆకులు రాలిపోయింది, ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఫలింపు లేకపోతే, ఎదుగుదల లేకపోతే ఆ గొర్రె పిల్ల పెళ్లి విందుకు మనము అర్హతను సంపాదించలేము. కాబట్టి మనము నానాటికి ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి పొందుతూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, విశ్వాసంలో అది ఎదుగుతూ ఉండాలి, నిరీక్షణలో ఎదుగుతూ ఉండాలి, ప్రేమలో ఎదుగుతూ ఉండాలి, ఒకరినొకరు హత్తుకునే విషయంలో ఎదుగుతూ ఉండాలి, ఐక్యత విషయంలో ఎదుగుతూ ఉండాలి. వీటన్నిటి విషయంలో మనము ఎదుగుతూ పరిపూర్ణతలోకి రావాలి. హల్లెలూయా. మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరును పరిపూర్ణులై ఉండడం దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిపూర్ణతలోకి రావాలి, మనము ఫలించే వ్యక్తులుగా ఉండాలి. ఫలింపని ప్రతి తీగను దేవుడు ఏం చేస్తాడట? నరికి అగ్నిలో పారవేస్తాడట. మనము ఫలించే వ్యక్తులుగా ఉండాలి, ఎదుగుదల మనలో కనిపించాలి. ఇంకా మూల పాఠాల దగ్గర ఆగిపోయారు అనుకోండి, బలమైన ఆహారం ఎప్పుడు తినాలి? ఇంకా మూల పాఠాల దగ్గర ఆగిపోతే వీరికి ఏదో జబ్బు వచ్చింది, అందుకే మూల పాఠాల దగ్గరే ఉంటున్నారు. అనేకులకు ప్రకటించవలసిన వీరు ఇంకా నేర్పించుకుంటూనే ఉన్నారు అనే స్థితిలో మనం ఉంటే ఆ గొర్రె పిల్ల పెళ్లి విందులో మనము అర్హతను పొందలేము. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనం ఎదిగే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఎదుగుదుము గాక. ఆమేన్. ఆ గొర్రె పిల్ల పెళ్లి విందుకు అర్హతను సంపాదించదు.